ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆదిలాబాద్ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా దారవేణి రాము, దార్ష రవి, బొజ్జ సంతోష్, సలేంద్ర రాజు, కులబోయిళ్ళ ఆధ్వర్యంలో, బొమ్మెన లక్ష్మణ తదితరుల ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి వాడలో జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది చాలా హర్షించదగ్గది. గతంలో కామారెడ్డి జిల్లాలో ఇదే విధంగా అన్ని గ్రామాల్లో ఎగరవేసి 70 గ్రామ పంచాయతీలని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. మరి అదే తరహాలో ఆదిలాబాద్ పట్టణంలో కూడా రాబోయే రోజుల్లో 5 నుంచి 10 వార్డులలో తప్పకుండా ముదిరాజులు పోటీ చేసే విధంగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇలా ముదిరాజుల వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఒక నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుని చేయదందుకు, ఒక ఎమ్మెల్యేని మినిస్టర్ చేయతందుకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలన్నిటి చాలా సంతోషదగ్గ విషయము. ఈరోజు శాంతినగర్లో ఇక్కడ మన వార్డు కౌన్సిలర్గా గెలిచారు గతంలో, ఇప్పుడు ఆప్షన్ సభ్యులుగా ఉన్న ఈ సందర్భంలో శాంతినగర్ అంటే సాయిబాబా మందిరానికి నడిబొడ్డున ఇక్కడ జెండా ఎగరవేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు రాబోయే రోజుల్లో తప్పకుండా రాష్ట్రాన్ని ఏలే విధంగా ఈ జెండా కార్యక్రమాలు, ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన జెండా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.